హాయ్ అండి. ఇవాళ అయితే మా ఇంట్లో పచ్చి రొయ్యలు అలాగే కోడిగుడ్డుతో కూర చేసామన్నమాట. ఇందులో ఇంకేమీ వెజిటబుల్స్ అనేవి వేయలేదంటే ములక్కాడ మామిడికాయ ఇలా వేసి వండుకుంటారు కదా. మాకైతే ఇలా ఓన్లీ రొయ్యలు గుడ్డు వేసి ఇగురు కూరలో పెట్టుకుంటే ఇష్టంగా తింటారండి. మీరు ఎలా చేస్తారో కర్రీ అనేది మీకు ఎలా ఇష్టం అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దానిలో తగినంత ఆయిల్ వేసుకుని మనం ఉడకపెట్టుకున్న గుడ్లని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. అడుగు పట్టకుండా మనకి గుడ్లు అనేవి బాగా ఫ్రై అవుతాయి. గుడ్లు అనేవి ఫ్రై అయిపోయినాయి. వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం. దీంట్లో 8 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను ఉల్లిపాయ పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు ఇవన్నీ వేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మా అమ్మమ్మ గారి స్టైల్ అండి. ఆవిడ అలాగే అన్నీ కూడా ఒకే దాంట్లో వేసి మసాలా ప్రిపేర్ చేసేసేవారు. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసాం కదా అడుగు పట్టదా అని డౌట్ రావచ్చు. మనం కొంచెం ఆయిల్ ఎక్కువ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. దానివల్ల మనకి అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తూ మనం కర్రీ ప్రిపేర్ చేస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొలతలు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టి రొయ్యలను బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఉప్పు కారాలు కొంచెం పర్ఫెక్ట్గా వేసుకుంటే మన కర్రీ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో ఉడకపెట్టిన రొయ్యలు కూడా వేసేసుకోవాలండి. నేను ఫస్ట్ రొయ్యలు క్లీన్ చేసుకొని వాటిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఇలాగ కుక్ చేసేసుకున్నాను అనమాట. రొయ్యలు కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా అడుగు పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మొత్తం మసాలా అంతా రొయ్యలకు పట్టేలా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా మగ్గపెట్టుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట రొయ్యలు కూడా. తర్వాత దీంట్లో తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యల్లో కుక్ చేసుకునేటప్పుడు ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించే వేసుకోవాలండి. కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఉప్పు కారం వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి రొయ్యల కూర అనేది. ఎక్కువ వాటర్ అవసరం లేదండి. మనం ఆల్రెడీ రొయ్యలు కుక్ చేసుకున్నాం కాబట్టి ఇలాగ కొద్దిగా ములిగిలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. మీరు రొయ్యలతో ఏ కాంబినేషన్ తయారు చేస్తారనేది కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మాకైతే ఓన్లీ రొయ్యలు గుడ్డు ఇంకేమీ వేయకుండా ఇలా గ్రేవీ కర్రీ చేసుకుంటేనే ఇష్టమండి. మీరైతే ఏ విధంగా చేస్తారో కమెంట్ చేయండి. తర్వాత దీంట్లో గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడే కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కాకపోతే నా దగ్గర కొత్తిమీర లేదు, అయిపోయింది. అందుకోసం కొత్తిమీర వేయలేదు. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 8 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 4 నిమిషాలు కుక్ చేసుకుంటే కనుక మనకి కర్రీ రెడీ అయిపోతుంది.
చూడండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కదా, కొద్దిగా ఉంది. దీన్ని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే కనుక మనకి కూర రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. పచ్చిరొయ్యలతో చాలా కాంబినేషన్ చేయొచ్చండి, కాకపోతే ఇలా ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ ఉంది, ఇది కూడా ఇంకిపోవాలన్నమాట. దగ్గరగా ఉంటేనే రొయ్యల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది అయిపోయిందనమాట. వేడివేడి అన్నంలో గుడ్డు పచ్చి రొయ్యలు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. దీనికి మేమైతే రసాన్ని యాడ్ చేసుకుంటాము. రసం కూడా కంపల్సరీ ఉండాలన్నమాట గ్రేవీ కర్రీ చేసినప్పుడు. మీరు కూడా అంతేనా? కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతే వీడియో. థ్యాంక్ యూ.